వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. చాలా మంది అడుగుతున్నారు అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు గత వీడియోలో చెప్పడం జరిగింది అన్ప్రెడిక్టబుల్ ఫర్ ది ఇయర్ 2027 అని. కానీ ఇప్పుడు మనం లాస్ట్ 10 డేస్లో చూస్తున్నట్టయితే మళ్ళీ గోల్డ్ కొంత తగ్గి 1,40,000 ఆ రేంజ్లోకి వచ్చేసింది. సో 1,40,000 నుంచి మళ్ళీ 160కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ అన్నది ఎవ్వరు చెప్పలేకపోతున్నాము. ఏ రోజు సమస్య పోతుంది వార్ అన్నది తెలియట్లే, ఏ రోజు ఎప్పటిదాకా ఉంటుందన్నది తెలియట్లా. సో ఇట్ ఈస్ లింక్డ్ టు ది వార్. బేసికల్లీ గోల్డ్ మనకి ఇప్పుడు చెప్పుకోవచ్చు వార్ భయాందోళనలు కనుక ఇలాగే కంటిన్యూ అయితే గోల్డ్ ప్రైసెస్ షార్ట్ టర్మ్లో మళ్ళీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకేనండి. సో ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ గోల్డ్, డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అది బెటరు. ఫిజికల్ గోల్డ్లో ఓన్లీ ఫర్ కన్జంప్షన్ పర్పసే అది ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ గోల్డ్కి ఇప్పుడు మనం రాబోయే కాలంలో ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి ఇండియాలో ప్రత్యేకం శ్రావణ మాసంలో మళ్ళీ గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ గోల్డ్ రేట్లు పెరుగుతాయి కాబట్టి అప్ టు దీపావళి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ రేట్స్ ఇప్పటి నుంచి మైల్డ్గా బుల్లిష్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంటే స్లో పేస్లో పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి బికాజ్ ఆఫ్ ఇండియన్ మన దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఒకటైతే అటు పక్కన వార్ లైక్ కండిషన్స్ ఇంకా సమస్య పోలేదు కాబట్టి అది కూడా దీనికి యాడ్ అయ్యి ఇప్పుడు ఉన్న 140కి 160 3 మంత్స్లో 150 అలాగైతే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. అది గోల్డ్ విషయంలో అలాగే ఉంది. సిల్వర్ విషయంలో కూడా అది 2,15,000 దాకా వచ్చింది. 2,15,000 నుంచి మళ్ళీ కూడా ఈ డిమాండ్ మనం అనుకున్న ఫెస్టివ్ సీజన్ రాబోతుంది కాబట్టి ఆషాఢ మాసం అయిపోగానే ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి దానికి కూడా మనకి ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా సిల్వర్ రేట్లు కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. అండ్ గోల్డ్ అయినా సిల్వర్ అయినా కూడా ఇవి రెండు కూడా లింక్డ్ టు డాలర్ రేట్. సో ఇప్పుడు డాలర్ 95 రూపీస్ అలా ఉంది. మళ్ళీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుంది, ఎలాగ మళ్ళీ మనం 98 97కి చూడబోతున్నామా అన్నది మనం బేరీజ్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ లైక్లీ టు గో అప్ అగైన్. సో దే విల్ అగైన్ టచ్ అంటే పాతకాలపు 4 lakhs టచ్ అయినా అవ్వకపోయినా ఈ లెవెల్స్ నుంచి మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తాయి. కాబట్టి ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే పెళ్ళిళ్ళకి లేకపోతే పండగలకి లేకపోతే యానివర్సరీస్కి లేకపోతే బర్త్డేస్కి ఇలాగ మనము ట్రెడిషనల్గా సెంటిమెంట్గా కొనుక్కుంటాము వాళ్ళు నిశ్చింతగా కొనుక్కోవచ్చు. అయితే ఇంకొకటి ఇప్పుడు చాలామంది దీనిలో అంటే ప్రస్తావిస్తున్నారు ఈ ఉన్న గోల్డ్ పాత గోల్డ్ తీసుకెళ్ళి కొత్త గోల్డ్ తీసుకోవటం ఇలాంటి ప్రక్రియలు చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. మోసాలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఇదివరకటంటే రేట్ ఎప్పుడు పెరుగుతున్నాయో మోసాలు అప్పుడు దాంతోపాటు పెరిగిపోతున్నాయి. అండ్ జనాల్లో కూడా డబ్బుకే ఎగబడుతున్నారు కాబట్టి ఇలాంటి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీరు మరీ అప్రమత్తతో ఉండండి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే దాని ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ని ఎన్ష్యూర్ చేసి ఆ తర్వాత ఒక రిసీట్ తీసుకుని ఆ జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటే మనకి భవిష్యత్తులో ఎటువంటి డిస్ప్యూట్స్కి అయినా సరే అవన్నీ కాస్త ఉపయోగపడడానికి వీలుంటుంది. అర్థమైందండి. సో కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎవరైనా సరే తరుగు లేకుండా ఇస్తున్నాము, తరుగు లేకుండా తీసుకుంటున్నాము, ఇవాళ రేపు ఎక్స్చేంజ్ చేయండి, తరుగు లేకుండా మా దగ్గర తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఎవరు కూడా అలాంటివి నమ్మకండి. ఎందుకంటే తరుగు అనేది ఉంటుంది. ఎంత తరుగు ఉంటుంది అని అంటే మనకు ఒక అరౌండ్ ట్రెడిషనల్గా మనకు 5% ఉంటుంది. వాళ్ళు తరుగు ఇప్పుడు 10% 15% అడుగుతుంటారు. అదేవిధంగా అమ్మేటప్పుడు కూడా 10% 15% డిపెండింగ్ ఆన్ ది ఆర్నమెంట్ అడిగేస్తున్నారు. ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క రేట్లు ఉంటున్నాయి. అందువల్ల మీరు ఇవన్నీ కూడా చాలా అంటే ఈ గోల్డ్ షాపింగ్ కూడా ఇప్పుడు ఒక దగ్గరే కొనుక్కోగలము. ఇదివరకు అట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు చూసి ఆచితూచి కొనుక్కోండి. అండ్ సిల్వర్ విషయంలో కూడా అదే. సిల్వర్లో కూడా వాళ్ళు ఎంత డోపింగ్ అంటారు, ఎంత వేస్తున్నారు, ఏమిటి, ఎంత సిల్వర్ శాతం అందులో ఉన్నది దాన్ని బట్టి రేట్లు అనమాట. సో మనము ఎవరి 24 క్యారెట్ ఎలాగ ఉండదు, 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ ఉందా, 18 ఉందా, లేకపోతే 14 దాకా కూడా వచ్చేసింది. ఏది ఎంత గోల్డ్ ఉంది, ఎంతలో వాళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోకపోతే ఇన్వెస్టర్స్గా ఉండి మళ్ళీ రేపొద్దున అమ్ముకోవాలని అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్ముకోకుండా ఉన్నంతకాలం మనకు మనశ్శాంతి. ఎందుకంటే మనకు తెలియదు ఉన్నది గోల్డ్లో ఎంత క్యారెట్ ఎన్ని క్యారెట్ ప్యూరిటీ మనకు తెలియదు కాబట్టి మనం హ్యాపీగానే ఉంటాం. మనం అమ్మడానికి పోయినప్పుడే మనకి దాని యొక్క ప్యూరిటీ కరెక్ట్గా ఎంత ఉంది అంత లేదు అనేది తెలుస్తుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఎవరైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి.
రైట్. నెంబర్ 2 ఏంటంటే ఎవరైతే కొందామని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొందాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా నా సజెషన్, స్ట్రాంగ్ సజెషన్ ఫిజికల్ గోల్డ్ ఆర్ డిజిటల్ గోల్డ్. అంతే తప్పితే బార్స్, పేపర్ గోల్డ్ ఉంటుంది అది తీసుకోండి. అంతేగాని లేతే ఈ బార్స్ తీసుకోండి. ఆ బార్స్ కూడా స్టాండర్డ్ షాప్స్ నుంచి తీసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్ అయినటువంటి గోల్డ్ మనకి దొరకటం జరుగుతుంది. అప్పుడే మనము స్వచ్ఛత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నిశ్చింతగా మనం కొనుక్కున్న బార్‌ని తీసుకెళ్ళిపోయి 30 తులాసు బార్ అయితే 30 తులాస్ బార్‌కి మనకి హ్యాపీగా 30 తులాస్‌కి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అక్కడ తరుగు ఏమి ఉండదు. సో, అందువల్ల ఏంటంటే మీరు తీసుకునే షాపు కొంచెం స్టాండర్డ్ షాప్ అయ్యుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కాబట్టి. ఎందుకంటే మన సామాన్య మానవుడికి ఎవరికీ కూడా ఈ క్యారెటోమీటరు ఇలా ప్యూరిటీ చూసుకోవడం ఎలా ఇవన్నీ మనకి అందుబాటులో లేవు. అంత మనం రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి నేను పదే పదే చెప్తున్నానంటే స్టాండర్డ్ మనకి రిలయబుల్ బ్రాండ్స్ దగ్గరికే వెళ్లి మీరు తీసుకోండి. అర్థమైందండి? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద బ్రాండ్స్‌లో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పి మనం వింటున్నాం కాబట్టి ఈ సమయంలో మనం టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మనకు కావాల్సినటువంటి మేరే ఫిజికల్ గోల్డ్. మనకి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను ఐ అపోజ్ ఫిజికల్ గోల్డ్. ఓన్లీ గో ఫర్ డిజిటల్ పేపర్ గోల్డ్. అండ్ ఈటీఎఫ్స్ చాలా వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు అలాంటి వాటిలోకి వెళ్ళండి. లాస్ట్ మంత్ గోల్డ్ ఈటీఎఫ్‌లో మనం చూసాము చాలా శరవేగంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో, కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదనంటే ఇలాగ కొనుక్కోవచ్చు తప్పితే మీరు ఆర్నమెంటల్‌గా మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి ఆర్నమెంటల్‌గా కొనకండి. అంటే సిల్వర్ విషయంలోకి వస్తే కూడా సిల్వర్ కూడా మీరు ముడి సరుకు కొనండి. ముడి సరుకు అది ఇది వరకట్లో స్వస్తిక్ బ్రాండ్ చాలా రిలయబుల్‌గా ఉండేది. ఇప్పుడు కానీ స్వస్తిక్ కూడా కొంతమంది క్వెషన్ చూస్తున్నారు. ఇప్పుడు స్వస్తిక్ బ్రాండ్ కాకుండా వేరియస్ అదర్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి. ఆ బ్రాండ్ మనం విత్ సర్టిఫికేట్, విత్ రిసీట్ పెట్టుకుంటే మన దగ్గర రేపొద్దున ప్రాబ్లమ్ ఉండదు. అది ఇన్వెస్టర్స్. అదే కొనుక్కునే వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా ఎంత వెయిట్ ఉంది, ఎంత లాస్ అడుగుతున్నారు, ఏమిటి రేట్ అడుగుతున్నారు, ఇవి 3 చూసుకొని దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. అప్పుడు మీకు ఆర్నమెంటల్‌గా అంటే మనం సిల్వర్ ప్లేట్స్ కొనుక్కుంటాము. సిల్వర్ హారతి ఇవ్వడానికి పూజా మందిరంలోకి కావాల్సినవి ఇలాంటివన్నీ కొనుక్కుంటాము. కొత్తగా మ్యారేజ్‌లు అయిన వాళ్ళకు కుందులు అవి అన్నీ కొనుక్కుంటారు కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోండి. అక్కడ కూడా తరుగుదల ఎక్కువ అడిగేస్తున్నారు. మేకింగ్ చార్జెస్ చాలా ఎక్కువ అడిగేస్తున్నారు. పీస్ రేట్ అని చెప్తున్నారు. కాబట్టి బ్రేకప్ తీసుకొని తెలిసిన వాళ్ళ దగ్గరే మనం అంటే రిలయబుల్ వాళ్ళ దగ్గరే మనం తీసుకోండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.